ప్రైజ్ ద లార్డ్. క్రిస్మస్కి క్రిస్మస్ గురించి మనం మాట్లాడుకున్న యేసుప్రభువు వారి జన్మదినం గురించి. ఇప్పుడు ఇది ప్రత్యేకంగా ఒక చలికాలంలో జరిగింది అన్నటువంటి ఒక పరిస్థితిని బట్టి మరి మొత్తానికి క్రిస్మస్ 25th కనుక మనం యేసుప్రభువు వారి లోకంలో జన్మించడం అనేది ఒక అద్భుతం గురించి మనం మాట్లాడుకోవాలి. అసలు ఎందుకు జన్మించాల్సి వచ్చింది ఆ విషయమే మనం మాట్లాడుకుంటా ఉన్నాము. ఆయన భూమి మీదకి రావడానికి అవసరం ఏంటి కదా, ఆ విషయమే మాట్లాడుకున్నాం. అయితే ఆయన యొక్క జన్మదినాన్ని ఎవరు టెస్టిఫై చేస్తారనుకుంటున్నాం మనం? పరలోకపు సైన్య సమూహం. చూడండి, నిన్న కూడా మనం వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, అదనమాట పరలోకపు సైన్య సమూహము. ఎవరున్నారు పరలోకంలో? చూడండి ఒకసారి అసలు పరలోకంలో ఎవరు ఉంటారు ఏంటి అనేది చూసుకుందాం. ఆదికాండం 28:12. ఆదికాండం 28:12 ఒకసారి చూద్దాం. ఆ బైబిల్ సగం తినేసానండి. బైబిల్ సగం తినేస్తుంటాను ఇలా చదివి. అందుకే ఒక బైబిల్ శుభ్రంగా ఉండదు. తిప్పి 28:12 యాకోబు గురించి. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. ఎవరండి కలకంటున్నారు? యాకోబు పరిస్థితి ఏంటి అంటే, ఇస్సాకు ఇద్దరు కొడుకులు కదా, యాకోబు యాసవు. యాక్చువల్గా యాసవు పెద్దోడు, యాకోబు చిన్నోడు. కానీ ఏసావు ముందు నుంచి కూడా అంతగా మంచివాడు కాదు వాడు. సో ఏంటంటే, ఏసావు ఒకసారి వేటాడుకొని ఎక్కడికో వెళ్ళి అలసిపోయి వచ్చి ఆకలి వేస్తూ ఉంటుంది. ఈ లోపల తమ్ముడు ఎర్ర చిక్కుడుకాయలు కూర వండుతాడు. వండేటప్పటికి ఏమంటాడంటే, తమ్ముడు నాకు కొద్దిగా ఆ కూర పెట్టవా, నాకు ఆకలి వేస్తుంది అంటే, ఇదే టైం అనుకొని ఈ యొక్క యాకోబు ఏం చేస్తాడంటే, ఒక పని చేయు, నీకు జ్యేష్ఠత్వపు హక్కు ఉంది కదా, అది నాకు ఇచ్చే, నీకు అప్పుడు నీకు కూర పెడతాను, నీకు ఫుడ్ పెడతాను అంటాడనమాట. ఈ యాస వెనక ముందు ఆలోచించకుండా జ్యేష్ఠత్వపు హక్కుని తమ్ముడికి ఇచ్చేస్తాడు. ఆ విధంగా రెండోసారి కూడా వాళ్ళ నాన్న చనిపోయే దశలో ఏంటంటే, ఇక్కడ పితరులు పెద్దవారు వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు ఉంటాయండి. మీకు అర్థమైందా? మీకు తెలిసినా తెలియకపోయినా పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. పెద్దవాళ్ళు అంటే ఇక్కడ వాళ్ళు ఇప్పుడు అబ్రహాం కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, వీళ్ళంతా దేవుడి చేత పిలువబడి దేవుడి చేత నడిపింపబడినవారు కదా. సో వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి ఆ యొక్క, ఎందుకంటే నువ్వు ఆశీర్వదించేవారు ఆశీర్వదింపబడతారు, శపించేవాడు శపింపబడతారు అని ఉంది కదా. సో అందుని బట్టి వీళ్ళ యొక్క నోటి మాట అనేది ఫలిస్తుందండి. అలాగా ఇప్పుడు దేవుని నమ్ముకున్న వారు 1000 తరముల వరకు ఆశీర్వదింపబడతారు. సంతతి 4 తరముల వరకు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. ఇది వాస్తవమేనండి. మీకు అర్థమైందా? మా తాతయ్య మా అన్నయ్యకి ఒక డొక్కు సైకిల్ ఇచ్చాడు.
డొక్కు సైకిల్ అది. ఎప్పుడు నన్ను ఎక్కించుకొని పడేసేవాడు ఎక్కడ పడితే అక్కడ, ముళ్ళు కంపల్లో ఇక్కడ అక్కడ. ఆ డొక్కు సైకిల్ మీదే మా అమ్మని కూడా స్కూల్కి తీసుకెళ్ళాడు అనుకుంటా చాలా రోజులు. అంటే మా అమ్మ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళేటప్పుడు, మా తమ్ముడు కొన్నాళ్ళు, మా అన్నయ్య. అయితే ఈ డొక్కు సైకిల్ సంగతి ఏంటంటే, మా అన్నయ్య ఆ సైకిల్ని కారులో ఫీల్ అయ్యేవాడు. మా తాతయ్య ఒక ఆశీర్వాదం ఇచ్చారు, కారు కొనిసుకుంటావరా డాడీని వెళ్ళగించారు. నిజంగానే తనకు 19 సంవత్సరాలు ఇప్పుడు కారు కొనిసుకున్నాడు. అంటే ఏంటంటే పెద్దవాళ్ళు, అంటే ఈ యొక్క దైవ సేవకులు, దేవుని బిడ్డల ఆశీర్వాదాలు అలాగని ఏదేమైనప్పటికీ కూడా నీ క్రియల ప్రతిఫలం నీకు ఉంటుంది. నువ్వు పెద్దవారిని గౌరవించడం, తర్వాత ఆ పితరులు యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. మరి దేవుడు నమ్మలేని సంగతి నాకు పూర్తిగా తెలియదు, కానీ నమ్మిన వాళ్ళ సంగతి మాత్రం నేను చెప్పగలను. ఈ సేవకుల సంగతి మాత్రం ఖచ్చితంగా దేవుడు ఇచ్చినటువంటి 1000 తరముల ఆశీర్వాదం అనేది ఉంటుంది. ఎవరినైనా తల్లిదండ్రులు సన్మానించాలి, పెద్దలను గౌరవించాలి, దేవుడే చెప్పిన మాట, అది కాదని నేను అనట్లేదు. బట్ దేవుణ్ణి బట్టి, దేవుడి నామాన్ని బట్టి ఒకవేళ తల్లిదండ్రులని ఎవరిని వదిలినా మళ్ళీ 100 ఎంతలు వెనక్కి దేవుడు ఇచ్చేస్తారు. దేవుని నామాన్ని బట్టి, ఇంకా దేన్ని బట్టి కూడా కాదు. ఆ పరిస్థితులు అలా వచ్చినప్పుడు మరి ఏం చేయలేం. దేవుణ్ణి బట్టి నువ్వు, ఎందుకంటే నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టి చూడకూడదు. బాగా అర్థం చేసుకో. నాగటి మీద నువ్వు చేయి పెట్టావు, యేసుప్రభుతో నడవాలనుకున్నావు, నడవాల్సిందే పరిస్థితులు ఎలాగున్నప్పటికీ. కొన్నిసార్లు పెద్దవాళ్ళే అపోజ్ చేయవచ్చు ఆ పరిస్థితుల్లో, అయినప్పటికీ ఇంక తప్పదు. మీకు అర్థమైందా? అయితే ఎవరిని ఎలా మార్చాలో దేవుడికి తెలుసు. బట్ ఈ యొక్క అబ్రహాంకి, ఈసాక్కి, యాకోబుకి, వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి యొక్క అలాగని ఏసావు ఎవరిని ఆశీర్వదించలేదు కదా. దేవుని యందు భయభక్తులు కలవారికి ఆ ప్రత్యేకత ఉంది. వాళ్ళ ఆశీర్వాదం అవుతుంది, వాళ్ళ శాపం అవుతుంది. ఇది వాస్తవమే. అయితేనండి ఈ ఏసావు జ్యేష్ఠత హక్కు ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత అయితే మనం టాపిక్ డైవర్ట్ అవుతున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే, ఎందుకు యాకోబు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అంటే, ఈ యొక్క బాబు పెద్దోడు కదా ఏసావు, నువ్వు వెళ్ళి నా కోసం మంచి వేట సిద్ధం చేసి మంచిగా వేటాడి నాకు నచ్చిన ఫుడ్ అంతా రెడీ చేసి తీసుకురా, నేను నిన్ను ఆశీర్వదిస్తానని అక్కడ ఎవరు చెప్తారు? ఇస్సాకు చెప్తారు. వాళ్ళ అమ్మ రెబ్కా వింటారు. వినేసి ఆవిడేం చేస్తారంటే, ఆటోమేటిక్గా మరి యాకోబే ఆశీర్వదింపబడాల్సి ఉంది. ఎందుకు అంటే అది అలాగా దైవ ప్రణాళిక, అది ఇంకెవరే చేయలేరు. ఇంకా దైవ ప్రణాళిక వస్తున్నప్పుడు కూడా చూసారా. కనుక ఈ దైవ ప్రణాళికని బట్టి మరి ఇంకెవరు అది ఆపలేరు. ఇక్కడ యాకోబు వాళ్ళ అమ్మ పిలుస్తుంది, బాబు ఒక పని చెయ్యి, నేను మీ నాన్న చనిపోయే ముందు వేటని నాకు నచ్చిన రుచికరమైన భోజ్యాలు తీసుకురా, నేను నీకోసం అంటే నేను ఆశీర్వదిస్తాను అనేది మీ నాన్న చెప్పారు కనుక మీ నాన్నకి ఇష్టమైన ఫుడ్ అంతా నేను రెడీ చేస్తాను, అది తీసుకెళ్ళి మీ ఫాదర్కి ఇవ్వు, ఆయన మీకు ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి వాళ్ళ చిన్న కొడుకుని పురుగొల్పుతుంది వాళ్ళమ్మ. వాళ్ళ అమ్మకి తెలుసు కదా నాన్నకి ఏంటంటే ఇష్టమో. సో ఏం చేసిందంటే ఇంకా వాళ్ళ అమ్మ ఫుడ్ అంతా రెడీ చేసి పెడుతుంది. ఈ యొక్క యాకోబు జాగ్రత్తగా, అయితే యాసావుకి మొత్తం ఒంటి నిండా రోమాలు ఉంటాయి, ఈయనకి రోమాలు లేవు. అయితే ఎలాగా అంటే అలా అన్నయ్య డ్రెస్, అంటే రోమాలతో ఉండే డ్రెస్, ఆ యొక్క అంటే వాళ్ళ అన్నయ్య డ్రెస్ కూడా కాదు అనుకుంటా, ఆ మేక చర్మమో ఏదో కప్పేస్తుంది వాళ్ళ అమ్మ. మరి భార్యలకి భర్తల విషయాలు బాగా తెలుస్తాయి కదా. ఇంకా చాలా జాగ్రత్తగా అలా ఫాదర్ ఎట్లా రియాక్ట్ అవుతాడు అన్నటువంటి, ఏ విషయంలో తను బాగా రియాక్ట్ అవుతాడు అట్లాంటి ఫుడ్ రెడీ చేసింది. అలాగ రెడీ చేసింది, వాళ్ళ కొడుకుని రెడీ చేసి ఫుడ్ ఇచ్చి పంపించేస్తుంది. పెద్దోడు ఎక్కడికి వెళ్ళాడు? యాసావు వేటాడ్డాకి వెళ్ళాడు, చిన్నోడే ఉన్నాడు, చిన్నోడిని రెడీ చేసి ఫాదర్ దగ్గరికి పంపించేస్తుంది. ఈ యొక్క ఆశీర్వాదాలు అందరూ ఇవ్వలేరండి. ఇప్పుడు చూడండి, యాకోబు ఆశీర్వదిస్తాడు వాళ్ళ పిల్లల్ని, యాసావు ఆశీర్వదిస్తాడు, అబ్రహాం ఇంకెవరో బైబిల్లో స్పెసిఫై చేయలేదు. యాసావు ఉన్నాడంటే యాసావు కూడా ఆశీర్వదించలేదు. మీకు అర్థమైందా? ఇస్సాకు ఆశీర్వదించాడు, కానీ ఇష్మాయేల్ గురించి లేదు అక్కడ. ఇష్మాయేల్ ఇలాగ ఆశీర్వదించాడు. ఇలాగ వ్యక్తిగతమైనటువంటి కొన్ని యొక్క బ్లెస్సింగ్స్ అనేవి కొంతమందికి, అది దేవుడు ఎవరిని ఎలాగ మరి వాడుకుంటారనేది, కానీ దేవుని యందు భయభక్తులు కలవారికే అవి జరుగుతాయి అనేది నా యొక్క
ఉద్దేశం. ఎందుకంటే ఆ యొక్క బైబిల్ రీత్యా అదే కరెక్ట్ కనుక. చూడండి ఇక్కడ ఏంటంటే మొత్తం ఈ యాకోబు వస్తాడు అన్ని దేంట్నైనా స్వరం యాకోబులో ఉన్న దగ్గరికి తడి చూస్తానంటే దగ్గరికి వచ్చేసరికి మరి చుట్టూ కప్పేసింది, వాళ్ళ అమ్మ ఏదో రెడీ చేసింది కదా, రోమాలు కనబడతాయి. స్వరం యాకోబ్దే కానీ వాసన అంతా యాషవలాగే ఉంది అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే మొత్తం ఆశీర్దించి పడేస్తాడు యాకోబుని. ఆశీర్వాదాలన్నీ యాకోబుకే ఇచ్చేస్తాడు. యాసావు మెల్లగా వేట తీసుకొని సిద్ధం చేసి తీసుకొస్తే నాయనా తండ్రి ఇగోండి అని చెప్పి ఇస్తే అప్పటికల్లా అదేంటి ఇప్పుడు నువ్వు వచ్చావు కదా నీకు నేను ఆశీర్దించాను కానీ నేను ఎక్కడ వచ్చాను అన్న అంటాడు యాసావు. సో ఇప్పుడు ఏమైందంటే యాకోబు మొత్తం బ్లెస్సింగ్స్ కొట్టేశాడు, యాసావుకి ఒక బ్లెస్సింగ్ కూడా లేదు. నువ్వు నీ కత్తితో బతుకుతావని ఏదో చివరికి ఇచ్చేస్తాడు. ఇప్పుడు మరి యాసావుకి ఎలా మండుతుంది ఒళ్ళు, మామూలుగా మండదు కదా. వాళ్ళ నాన్న చనిపోవడానికి రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు, అంటే ముసలి అయిపోయినాడు. ఇంకా తను సముదాయించుకుంటాడు ఏమని అంటే నాన్న చనిపోయే దినాలు దగ్గరగా ఉన్నాయి, చనిపోగానే యాకోబుని నేను చంపేస్తాను అనేసి ఆయన ఒక తీర్మానం తీసుకొని ఉంటాడు అనమాట. ఇది వాళ్ళ అమ్మ చూస్తుంది. వాళ్ళ అమ్మ ఏమంటుందంటే పిల్లల్ని ఎలా సేవ్ చేయాలి తల్లిల కంటే బాగా ఎవరికి తెలియదు. వీళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఆ యాకోబుని, బాబు నువ్వు మీ అన్నయ్యకి చాలా కోపం వచ్చింది, నేను చంపిస్తేలా ఉన్నాడు, జాగ్రత్తగా నువ్వు మీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, చాలా దూరం అక్కడి నుంచి ఆలూరు. వీళ్ళ అమ్మ ఎప్పుడో పెళ్ళైనప్పుడు వచ్చింది పాపం, అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు అబ్రహాం సేవకుడు. ఇంకా ఇప్పుడు పంపిస్తుంది, ఇంకా వెళ్ళు నీ సహోదరి నీ యొక్క మామయ్య వాళ్ళు ఉన్నారు అక్కడ, నీ రక్త సంబంధికులు ఉన్నారు, అక్కడి నుంచే నువ్వు పిల్లని పెళ్లి చేసుకోవాలి తప్ప ఈ యొక్క ఏసావు చేసినట్టు ఈ యొక్క అన్యులు నువ్వు పెళ్లి చేసుకోకూడదు అన్నట్టు వాళ్ళ అమ్మ పంపించేస్తుంది. ఎవరిని? యాకోబుని పంపించేస్తే ఈ యాకోబు పాపం ఒక్కడే వెళ్ళిపోతుంటాడు నడుచుకుంటూ, వెళ్ళిపోయి ఇంకా అప్పుడు ఇంకా ఏరోప్లేన్లు అవి ఏం లేవు కదా. వెళ్ళి ఒక చోట అతను నిద్రపోతుంటాడు. నిద్రపోతున్న టైంలో ఏమవుతుందంటే ఒక నిచ్చెన వేయబడుతుంది, దర్శనం అన్నమాట. యాకోబుని దేవుడు అక్కడ దర్శిస్తాడు. అంటే యాకోబు విషయంలో ఈ యొక్క యాకోబు అంటే ఎవరో కాదు, ఇశ్రాయేలు. ఆయన ఇశ్రాయేల్ అందరూ ఆయన బిడ్డలే, యాకోబు బిడ్డలే. చూసారా ఇశ్రాయేల్ జనాంగం రావడానికి వెనకాల ఎంత కథ ఉందో. చాలా కష్టం ఉంటుందండి, పితరులకే కష్టం. మీకు అర్థమైందా? ఎవరు అక్కడ స్థాపించగోరుతున్నారో ఎవరి ద్వారా అది రావాలో వాళ్ళకు ఉంటుంది కష్టం, ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు కష్టపడకుండా ఏం జరగదు. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఇశ్రాయేల్ అందరూ ఇలాగ ఆశీర్వదింపబడ్డానికి, ఇశ్రాయేల్ ఇంత ప్రత్యేకమైనటువంటి పరిస్థితులకు ఇశ్రాయేల్ జనాంగంలోంచి యేసుప్రభు రావడానికి యాకోబు అక్కడ మూల పురుషుడు అనమాట. సో ఇప్పుడు ఏమైందంటే యాకోబుకి వ్యక్తిగతమైన అనుభవాలు అంతవరకు దేవుడితో ఉండకపోవచ్చు, బట్ అక్కడ దేవుడు దర్శిస్తాడు యాకోబుని. ఆ పైనుంచి కింద వరకు ఒక నిచ్చెన వేయబడి ఉంటుంది. ఆ పైనుంచి కిందకి దేవదూతలు ఎక్కి దిగుతున్నాయి. ఇంకా సైన్య సమూహము అంటే పరలోక సైన్య సమూహం నేను చూశానండి వాళ్ళని. అంటే నేను చెప్పాను కొన్ని ఎక్స్పీరియన్సెస్ నేను షేర్ చేశాను కదా, వాళ్ళ స్వరాన్ని నేను విన్నాను, నాకు చూపించారు కూడా కొన్నిసార్లు. సో నాకు తెలుసు ఉన్నారు పరలోక సైన్య సమూహాలు అనేవి ఉన్నారు, అంటే దేవదూతలు ఉన్నారు ఖచ్చితంగా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఈ వచనంలో ఏం చెప్పబడుతుందంటే అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశం నంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. ఆలండి సైన్య సమూహము. ఈయనొక్కడే పాపం ఏమేం చేస్తున్నాడంటే యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాన్ వైపు వెళ్చో చోటు చేరి ప్రొద్ది గుంకునందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో తీసుకొని తన తలగడగా చేసుకొని అక్కడ పండుకున్న పాపం ఆ ఒక్కడు ఒంటరోడు ఏం చేశాడంటే ఇంకా భయం లేకుండా. చూసారా వాళ్ళకి అప్పట్లో అలాగే పాపం ఇక్కడి నుంచి వాళ్ళ మామయ్య అలా అంటే వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు, వాళ్ళ మామయ్య అనేవాడు ఉన్నాడు అక్కడ. ఇక్కడి నుంచి అక్కడికి బయలుదేరాడు ప్రయాణం అన్నమాట. అక్కడికే వెళ్ళి ఈ యొక్క ఇస్సాకు కూడా అక్కడి నుంచే రిబ్కా వస్తుంది అన్నమాట. ఇస్సాకు కూడా అక్కడి నుంచే
రిబ్కా వస్తుంది. అబ్రహాం కూడా అక్కడికే పంపిస్తాడు వాళ్ళ కొడుక్కి తీసుకొని రావాలని కోడల్ని. అబ్రహాం ద్వారాకి వస్తుంది కదా ఆ కోడలు, అంటే రిబ్కా అంటే ఇస్సాకు భార్య. ఇప్పుడు యాకోబును కూడా పంపిస్తుంది, అక్కడి నుంచి నువ్వు భార్యని తెచ్చుకో, ఇక్కడ వారిని ఎవరిని చేసుకోవద్దు, అన్యులు ఎవరిని చేసుకోవద్దు అని చెప్పి. మీకు అర్థమైందా? చూడండి, అది అన్నమాట పరలోక సైన్య సమూహం. వాళ్ళు నిచ్చెన వేసి అక్కడ దేవుడు బలపరిచి యాకోబుతో మాట్లాడతారు. అక్కడ దేవుడు ఆ యొక్క నిచ్చెన పైన యెహోవా దేవుడు ఉంటారనమాట, తండ్రి అనే దేవుడు. మీకు అర్థమైందా? మన యేసయ్య పేరేంటి? నిత్యుడగు తండ్రి. ఆయన పేరులో ఒక నామం అది, నిత్యుడగు తండ్రి. సో ఆ తండ్రిది అయిన దేవుడు ఎక్కడి నుంచి ఆ యొక్క నిచ్చెన ఆకాశం నుండి కింద వరకు, అలాగే ఆకాశం ఎక్కడుంది, భూమి ఎక్కడుంది. ఈయన ఒక రాయిని తలగడ చేసుకుని యాకోబు నిద్రపోతుంటాడు. అప్పుడు ఆయనకి దర్శనం, అంటే చూస్తాడు ఆయన. ఏంటి? ఈ కింద నుంచి మీద వరకు కూడా ఆ నిచ్చెన ఉంది, ఆ పైనకి కిందకి దేవదూతలు ఎక్కి దిగుతూ ఉన్నారు. సో ఆ పైనుంచి కింద వరకు ఒకటే నిచ్చెన. మరి ఆయనకి కాన్ఫిడెన్స్ రాకపోతే ఏమొస్తుందండి? అక్కడ యెహోవా దేవుడు మాట్లాడతారు, నీ తండ్రి అయినా. చూడండి, పైగా నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడనైనా యెహోవాను, నీవు పండుకొని ఈ భూమి నీకును నీ సంతానానికి ఇస్తానని అప్పుడు చెప్పారు. ఆ భూమే ఇప్పుడు ఈ భూమి. ఈ భూమి కోసం ఇప్పటికీ గొడవలే. మీకు అర్థమైందా? ఆ భూమే ఈ భూమి, ఇశ్రాయేల్ దేశం. అప్పుడు చెప్పారు, ఎన్ని సంవత్సరాల కింద చెప్పున్నారు. ఆ భూమే ఈ భూమి. మీకు అర్థమైందా? దానికోసమే కదా ఇప్పుడు గొడవలు. అది దేవుడు ఇచ్చిన వాగ్దానం వాళ్ళకి. మీకు అర్థమైందా? కొన్ని వాగ్దానాలు దేవుడు చేశారంటే నా ఆలోచన నిల్చని, నా చిత్తమంతి నేనే జరగబోని తెలియజేస్తున్నాను. ఈ ఏరియాలో నన్ను ఉంచారు. అక్కడ యాకోబు ఎలా ఒక్కడున్నాడో ఇక్కడ నా పరిస్థితి అదే యాక్చువల్గా. చూడండి, అందరూ చుట్టూ మనుషులే ఉన్నా నేను ఒంటరిగానే ఉంటాను. బట్ అందుకే నాకు కూడా పరలోక దివ్య దర్శనాలు అనేవి కలిగాయి. ఎందుకు అంటే నన్ను బలపరచడానికి. ఈ ఏరియా దేవుడు నాకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? దైవ రాజ్య వ్యాప్తి కొరకు, ఇంకెందుకు కాదు. దైవ రాజ్య వ్యాప్తి కొరకు. అక్కడే అద్భుతాలు, అక్కడే ఆశ్చర్యాలు అన్నీ అక్కడే జరుగుతూ ఉన్నాయి. మీకు అర్థమైందా? అది అన్నమాట. ఖచ్చితంగా ఆ యొక్క ఎవరైతే మూలరాయిగా వేయబడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా శ్రమలు అనేవి ఉంటాయండి, ఉండకుండా ఉండవు, ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఆటుపోట్లను తట్టుకొని నిలబడినప్పుడే ఆయన ఆలోచన, ఆయన చిత్తము నెరవేర్చబడుతుంది. మీకు అర్థమైందా? చూడండి, ఇక్కడ ఇంకో మాట నేను చెప్తాను. కీర్తనలు 103:20. చూద్దాం ఒకసారి. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చి బలశూరులారా ఆయన సన్నిధించుడి. యెహోవా దూతలు ఏం చేస్తారు? ఆయన దేవుడు ఏమి ఆజ్ఞాపిస్తే అది చేస్తారు. ఆ వాక్యాన్ని నెరవేరుస్తారు. అందులో బలశూరులు వాళ్ళే మనపక్షంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా, నేను ఇదివరకే మాట్లాడాను, 7 సంఘాలు, 7 దూతలు, 7 నక్షత్రాలు, 7 దీపస్తంభాలు అని మాట్లాడాను కదండి ఆల్రెడీ ప్రకటన గ్రంథంలో. నక్షత్రము దేనికి సాదృశ్యం? దేవదూతకి సాదృశ్యం. ఒక సంఘాన్ని ఆయన నెలకొల్పాలి అనుకుంటే ఖచ్చితంగా దేవదూతల్ని ఉంచుతారు. అది ఆయన బాధ్యత. ఈ దేవదూతలు ఏంటంటే ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యాన్ని నెరవేర్చే బలశూరులు వారు. ఎవరు? దేవదూతలు. దేవుని సైన్య సమూహం గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం, పరలోక సైన్య సమూహం గురించి కదా. దానియేలు 7:10. ఆయన చిత్తంలో, ఆయన ఉద్దేశంలో ఉండే వారందరినీ కూడా అట్ ద సేమ్ టైం దేవుడు దర్శిస్తారు. దానియేలు చిన్న విషయాలు కాదండి, దేవుడి విషయాలు అనేవి.
దేవుని సంకల్పాలు చిన్న విషయాలు కాదు, అది వెనక్కి తీసుకోవడానికి లేదు. ఆయన చిత్తంలోనే కొనసాగాల్సిందే. 7:10 దెబ్బ పడుతుంది, ఏమైనా తేడా వస్తుంది. అగ్ని వంటి ప్రవాహం ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకే గ్రంథంలో తెరవబడెను. అగ్ని వంటి ప్రవాహము, ఇదివరకే చెప్పానన్న స్వరూప దర్శనం గురించి. మరకతం వలె ప్రకాశించే ఇంద్రధనుష ఆయన సింహాసనాన్ని ఆవరించి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఎలా ఉన్నారు? దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వారు. ఆయన సింహాసనము నీలం వంటి ఒక సింహాసనం అందు ఆసీనుడన్నారు. ఆయన కరుగుతున్న అపరంజిలాగా ఆయన అగ్నిగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ఆయన దగ్గర నుంచి అగ్ని ప్రవాహం బయలువెళ్తుందంట. చూసారా? అగ్ని వంటి ప్రవాహం ఆయన యొద్ద నుండి ప్రవహించిన వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి. వేల కొలది, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచారు. ఈ వీళ్ళందరూ ఈ ఆత్మలన్నీ కూడా నిలబడాలి ఒకరోజు. దేవుని యొక్క న్యాయ సింహాసనం ముందు నిలబడాలి. ఆ న్యాయ సింహాసనాసీనుడే యేసు ప్రభు. మీరు అర్థం చేసుకోండి. మీ ఆత్మ నిత్యత్వానికి తీసుకెళ్లాలన్నా, నిత్య నరకానికి పంపించాలన్నా, నా జీవితం నా ఇష్టం, నా జీవితం అనడానికి లేదు. దేవుడి భూమిని సృష్టించాడు, దేవుడి లోకాన్ని సృష్టించారు, దేవుడి మనుషులను సృష్టించారు, దేవుడు తన ఆత్మనిచ్చాడు, దేవుడు ఇష్టపడి నీ తల్లి గర్భంలో పెట్టి తీసుకొని బయటకు వచ్చారు. దేవునికి నీ జీవితంలో ఒక ప్రణాళిక ఉంది, దేవుడికి ఒక ఆలోచన ఉంది. నువ్వు ఈరోజు ఆ మాట విని లోబడితే నువ్వు ధన్యుడివే, ధన్యురాలువే. చూడండి, ఎందుకంటే మీ క్రియలు మంచివైనా చెడ్డవైనా అవన్నీ కూడా రాయబడతాయి అక్కడ జీవగ్రంథంలో ఆయన నమ్మిన వారు, గొర్రెపిల్ల యొక్క రక్తంతో కడగబడిన వారి యొక్క నామాలు జీవగ్రంథంలో రాయబడితే మిగతా వాళ్ళ పేర్లు, వాళ్ళ క్రియలు అన్నీ కూడా రాయబడతాయి. ఇంకా అప్పుడు నువ్వు ఎస్ నో చెప్పడానికి లేదు, క్లియర్గా అక్కడ రాయబడి ఉంటాయి. దేవదూతలు అబద్ధాలు ఆడరు కదా. ఖచ్చితంగా నిన్ను అబ్జర్వ్ చేసే దైవశక్తి ఉంటుందని అర్థం చేసుకోండి. వేల కొలది మనుషులు, చూసారా? కోట్ల కొలది మనుషులు తీర్పు తీర్చుటకై గ్రంథంలో తెరవబడతాయి ఒకరోజు. బాగా అర్థం చేసుకోండి. ఆయనకు పరిచారకులు ఉన్నారు, వాళ్ళే సైన్య సమూహం, పరలోక సైన్య సమూహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హెబ్రీ 1:14 చూద్దాం. హెబ్రీ 1:14. టైం అయితే ఫాస్ట్గా అవుతుంది కదా. హెబ్రీ 14:1 మనం చూస్తున్నాం. ఒకటి 14. వీరందరూ రక్షణను శ్వాసం పొందవారికి పరిచారం పంపబడిన సేవకులైన ఆత్మల కారా అని దూతల్లో ఎవరిని గుర్చినా ఎప్పుడైనా చెప్పినా, వీరందరూ రక్షణ అనే స్వాస్థ్యం పొందబోవారికి పరిచారం చేయటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. చూడండి, ఒకవేళ నీ జీవితంలో దైవ ప్రణాళిక ఉంటే, నువ్వు రక్షింపబడాల్సి ఉంటే, నువ్వు నిత్య జీవానికి అర్హుడివో యోగ్యుడివో చేయాలని దేవుడు అనుకుంటే, నిన్ను పరిచారం చేయడానికి, నిన్ను అబ్జర్వ్ చేయడానికి, నిన్ను రక్షించడానికి ఎల్లప్పుడూ ఒక దేవదూత ఉంటారు. ఆ యొక్క కాన్షియస్నెస్ నీకు ఉన్నా లేకపోయినా, ఎవరో నీకోసం ప్రార్థించేవారు ఉన్నప్పుడు, నీ పితరులో, నీ తల్లిదండ్రులు, నీ సేవకులో ఎవరో నీకోసం ప్రార్థన చేస్తున్నారు అంటే, నీ భార్యో నీ భర్తో ఎవరో నీకోసం ప్రార్థన చేస్తున్నారు అంటే, నీ దగ్గరికి నిన్నెప్పుడు ప్రొటెక్ట్ చేయడానికి నీ బంధువులు, నీ స్నేహితులు, ఎవరో మీకు బాగా రిలేటెడ్గా ఉండేవాళ్ళు, లేకపోతే ఎవరో మీకోసం ప్రార్థిస్తున్నారు, మీకోసం వాళ్ళు మీ అక్కో, మీ చెల్లో, మీ ఎవరో అన్నో, తమ్ముడో, లేకుంటే ఎవరో నీకోసం ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా దైవ ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడాల్సి ఉంది అన్నప్పుడు నిన్ను పరిచారం చేయడానికి
దేవుని యొక్క ఆత్మలు పంపబడతారు, వాళ్ళే దేవదూతలు. నిన్ను ఎల్లప్పుడు ప్రొటెక్ట్ చేస్తారు, ఏ పరిస్థితుల్లో నిన్ను కాపాడుతారో, నీకు కాన్షియస్నెస్ ఇస్తారు, నీకు దేవుడి విషయంలో కొంత అవగాహన కల్పిస్తారు, నీకు జ్ఞానం ఇస్తారు, నిన్ను ప్రేరేపిస్తారు. నువ్వు నశించిపోవడం నీకు ఇష్టం లేదు, దేవుడికి ఇష్టం లేదు. నీకు తెలీదు, దైవ విషయాలు నీకు తెలీదు, నువ్వు అర్థం చేసుకోలేవు, ఆ జ్ఞానం లేదు. కానీ దేవుడు నిన్ను అలా పురికొల్పుతూ ఉంటాడు. చాలా క్లియర్గా ఫస్ట్లో నా బిడ్డ కొన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నేను ప్రార్థిస్తున్నప్పుడు ఒకసారి నేను మెసేజ్ కూడా పెట్టాను. దేవదూత నాకు ఫోన్ కాల్ చేశారు, నా బిడ్డ కొంచెం పరిస్థితిలో ఉంది అని. నేను ఒకసారి మెసేజ్, నిజంగా అది వాస్తవం, నేను చూశాను కూడా. ఒకసారి ఒక ప్రాబ్లం అదే. ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవలు ఆడుకుంటుంటే, వాళ్ళు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళే ప్రశాంత్ సిని గొడవలు ఆడుకుంటే, ఆ రోజు అర్ధరాత్రి అప్పుడు ఫోన్ వచ్చినప్పుడు నాకు చాలా బాధపడ్డాను. ఒక టైంలో అయితే నాకు చాలా టెన్షన్ ఉండేది. చాలా కొంతమంది కొన్ని పెక్యులర్ మెంటాలిటీస్ ఉంటాయి. సో అలాంటి ఒక పెక్యులర్ మెంటాలిటీ వలన ఏంటంటే ఎప్పటికప్పుడు టెన్షన్ ఉండేది నాకు. అప్పట్లో నేను ఇలా ప్రేయర్ చేస్తున్నాను, నాయన ఏంటి పరిస్థితి, బిడ్డ పరిస్థితి, ఒక్కగానో కూతురు అంటే దేవదూత ఇలా ప్రొటెక్ట్ చేసిందండి. నేను చాలా క్లియర్గా చూశాను. ఆ దేవదూత ఉండి ఇట్లా ప్రొటెక్ట్ చేసినట్టు దేవుడు నాకు దర్శనంలో చూపించిన తర్వాత నాకు టెన్షన్ తగ్గిపోయింది. నేను రాత్రి పగల నేను చూడలేను. ఇప్పుడైనా కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్ని పరిస్థితుల్లో, ఇప్పుడు కాదులేండి, ప్రజెంట్ సిచ్యువేషన్ కాదు, ఆ మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొన్ని సిచ్యువేషన్స్లో నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ దేవుడికి నాకు ఒకే ఒకటి, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు ఉన్నారు కదా. ఏమో ఎందుకు అక్కడికి పంపబడిందో ఈ బిడ్డ, వాళ్ళంతా రక్షింపబడాలేమో. నేను ఎప్పుడూ అలాగే అనుకున్నా, ఒక మిషనరీ లాగానే వెళ్ళిందేమో వాళ్ళ ఇంటికి, నేను అలాగే డెడికేట్ చేసుకున్నా, లేకపోతే ఎప్పుడో డ్రాప్ అయిపోవాలి యాక్చువల్గా. కానీ నేను అలాగే ఇది కూడా ఒక మిషనరీ లాగా వాళ్ళ గృహానికి వెళ్ళిందేమో, ఏమో వాళ్ళంతా రక్షింపబడాల్సి ఉందేమో, అది దైవ ప్రణాళికలో భాగంగానికే నాకు 12 సంవత్సరాల నుంచి దేవుడు నాతో మాట్లాడారు అని మాత్రమే నేను అనుకుంటాను. ఎప్పుడు కూడా ఎలాంటి సిచ్యువేషన్లోనైనా నేను అదే అనుకుంటాను. ఎందుకు అంటే ఇలాగ దైవ ప్రణాళికలు అలా ఉంటాయండి. మీకు అర్థమైందా? పరిచారం చేయడానికి ఎవరిని పంపిస్తున్నారు? ప్రొటెక్ట్ చేయడానికి దేవుని ఆత్మలు పంపిస్తున్నారు, వాళ్ళే దేవదూతలు. మీకు అర్థమైందా? మీ జీవితాల్లో ఒకవేళ దైవ సంకల్పాలు, ప్రణాళికలు ఉంటే అనుక్షణం కూడా చావు పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మీరు రక్షింపబడాలి, నరకానికి పోకూడదు, నాశనానికి వెళ్ళకూడదు. అదే ప్రశాంత్ ఆనం గారి గురించి మీకు చెప్పాను ఆల్రెడీ. నాశనానికి వెళ్ళకూడదు, మీ విషయంలో దైవ కృప ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఖచ్చితంగా అక్కడికి పంపింపబడతారు. ఆ విధంగా చూడండి, దేవుని యొక్క సంకల్పాలు అలాగ ఉంటాయి. మీకు అర్థమైన చాలా అద్భుతంగా ఉంటాయి. అది నా అనుభవంలో నేను చూశాను కనుక నేను చెప్తున్నా. చిన్న విషయాలు కాదండి ఇవి. మీరు అనుకున్న అంటే మనిషి తలంపులు వేరు, దేవుడి తలంపులు వేరు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో దేవుని యొక్క తలంపులు మన జీవితాలు అంత ఉన్నతంగా ఉన్నాయి. ఇక్కడ మనకి సేవ చేయడానికి కూడా ఎవరు వస్తున్నారు? సేవకులుగా ఎవరు పంపించబడుతున్నారు? దేవుని యొక్క దూతలు పంపించబడుతున్నారు. మీకు అర్థమైందా? సైన్య సమూహం గురించి మనం మాట్లాడుతున్నాం. యేసుప్రభువారు పుట్టినప్పుడు వీరంతా దిగారు, వీరంతా ప్రైజ్ చేస్తున్నారు. మీకు అర్థమైందా? స్తుతిస్తున్నారు అక్కడ. కనుక మనం ఎప్పుడు స్తుతింపబద్ధులమై ఉన్నామండి ఖచ్చితంగా. మీకు అర్థమైందా? యేసుప్రభువారు ఈ లోకంలో జన్మించినందుకు స్తుతించాలి, రక్షకుడిగా వచ్చినందుకు స్తుతించాలి, ఆయన ద్వారా వచ్చిన ప్రతి ధన్యతను బట్టి మనం స్తుతించాలి, ఆరాధించాలి. క్రిస్మస్కి వెళ్ళే ముందు ఆరాధన హృదయాలు మనకు కావాలి. రెవల్యూషన్ ప్రకటన 5:11-12 చూద్దాం ఒకసారి. ఐదు 11, 12. మరి నేను చూడగా సింహాసనం, జీవులను, పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరం వినబడును. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. చూసారా? కోట్ల కొలది ఉన్నారండి. పరలోక సైన్య సమూహం అనేవారు కోట్ల కొలది. లేకపోతే ఇప్పుడు నీ క్రియలన్నీ మరి ఎలా తెలుస్తున్నాయి, ఎలా రాయబడుతున్నాయి గ్రంథాల్లో? ఎక్కడున్నా, ఏ మూలన్నా, సముద్రంలో ఉన్నా,
భూమి మీద ఉన్నా ఎక్కడున్నా మరి ప్రతి ఒక్కరి జీవితాలు ఎట్లా రాయబడుతున్నాయి గ్రంథాల్లో, ప్రతి ఒక్కరి క్రియలు ఎలా రాయబడుతున్నాయి, నువ్వు చేసిన క్రియ మంచిదైనా చెడ్డదైనా ఎట్లా రాయబడుతుంది మీకు అర్థమవుతుందా? కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. వాళ్ళు ఎల్లప్పుడూ దేవుని స్తుతించడమే పని. వాళ్ళు ఏమని స్తుతిస్తారంటే చూసారా, వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, మహిమ, స్తోత్రం అన్నీ వధింపబడిన గొర్రెపిల్ల అని యేసుప్రభు వారికే చెందుతాయి. ఆయనే యుగయుగములకు దేవుడు, ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే ప్రభు, ఆయనే తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఇప్పుడే నువ్వు తెలుసుకుంటే ధన్యుడు, ధన్యురాలు. ఇప్పుడే యేసుప్రభుని రక్షకుడిగా దేవుడిగా నువ్వు అంగీకరిస్తే నీ జీవితం రక్షింపబడుతుంది. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా లేదా? భూమి మీద నువ్వు రక్షింపబడతావు, నిత్యత్వంలో కూడా నువ్వు చేర్చబడతావు. ఆయనే మహిమకు, స్తోత్రానికి శక్తి, బలం. వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, మహిమ, స్తోత్రం. ఇది ఆయన చనిపోయి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఇది చూపిస్తున్నారు కదా యోహానికి. కానీ ఆ సైన్య సమూహమే, అఖండ కోటాను కోట్ల దేవదూతలే, ఆ సైన్య సమూహమే ఇక్కడ కూడా ఈ దూతతో కలిసి దేవుని స్తుతిస్తున్నారు. ఎప్పుడు? యేసుప్రభు వారు భూమి మీద పసిబాలుడుగా పుట్టినప్పుడు ఇదే సైన్య సమూహం పరలోకంలో కూడా ఆయన స్తుతిస్తున్నారు. అర్థం చేసుకోండి. చిన్న విషయాలు కాదు దేవుడి విషయాలు అనేవి. మీరు తీసుకుంటున్నంత ఈజీ కాదు దేవుడు అంటే. దేవుడిని దేవుడిగా అర్థం చేసుకోండి. ఆయన మహిమకర్హుడు, ఘనతకర్హుడు, స్తోత్రానిహర్హుడు, శిఖరం అవతరబా. చూడండి, వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత అన్నీ పొందనర్హుడు. ఆయనే పొందర్హుడు. ఆయనే అల్ఫా ఒమేగా, మొదటివాడు, కడపటివాడు, ఉన్నవాడు, రానై ఉన్నవాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రైజ్ లార్డ్.